బంగారు తల్లి హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా హ్యాపీ చూసారా? వ్లాగ్ స్టార్టింగే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని స్టార్ట్ చేసింది. వాడి బర్త్డేకి వాడికి ఏమంటారు, చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాట. సో ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఏమంటే తిరుపతికి వెళ్ళట్లేదు కదా, తిరుపతికి వెళ్ళాలి అనేం లేదన్నమాట. వాడికి చెప్పాలంటే టెడ్డీకి లాగా కాదు, టెడ్డీకి ఆపోజిట్ అన్నమాట. వీడు ఇక్కడే చేసుకోవాలంటే ఇష్టం వీడికి. అది ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకోవాలి. కింద క్లబ్ హౌస్ ఉంది, ఎవరి బర్త్డే జరిగినా అక్కడ కొంచెం గ్రాండ్గా అక్కడ చేసుకుంటూ ఉంటారు ఇక్కడంతా. సో వాడిని పంపిస్తూ ఉంటాం కదా, అది చూసేమో మరి అలా చేసుకోవాలి. నా ఫ్రెండ్స్ వేరే అపార్ట్మెంట్లో కూడా ఉంటారు, వాళ్ళని కూడా పిలవాలి అని ముందు ఒక 2 days ముందు ఉంది. అంటే మండే వీడి బర్త్డే, ఆ సాటర్డే సండే నుండి స్టార్ట్ చేసిందనమాట అడగడము, ఇలా చేయండి అలా చేయండి అనేసి. మా సుదర్శన్కి బీపీ వస్తూ ఉండింది. టెడ్డీ అక్క ఒక్కసారైనా ఇలా ఎప్పుడైనా అడిగిందారా, మేము ఎలా చేస్తే అలా చేసుకుంటా ఉండింది, నువ్వెందుకు ఇలా అన్నీ అడుగుతున్నావు ముందునే, అసలు అట్లా అడగకూడదు అనేసి చెప్పడం స్టార్ట్ చేశాడు మా సుదర్శన్. అంటే క్లాస్ పీకుతున్నాడు అనమాట ఒక సైడ్ హ్యాపీకి. ఇంకా టెడ్డీ ఏమంటే టెడ్డీ బర్త్డే అంటే చాలా గమ్ముగా ఉంటుంది. వాడికి తెలుసు నేను సుదర్శన్ ఎలాగైనా మంచిగా చేస్తాం వాడి బర్త్డే అని. సో ఏం అడగదు, గమ్ముగా ఉంటుంది. తిరుపతికి వద్దు అంటే మాత్రమే అడుగుతుంది, బాబా తిరుపతికి వెళ్దాం ప్లీజ్ అనేసి. అంటే అది కూడా ఈ ఇయరే జరిగింది, అట్లా వద్దు అనుకున్నాము, ఎగ్జామ్స్ వస్తున్నాయి వద్దులే ఎందుకు అని. కానీ అక్కడ మాత్రం ఒప్పుకోలేదు, తిరుపతికి వెళ్ళాలి అక్కడ చేసుకోవాలి అంటామని. సో అలానే జరిగింది, చేసుకున్నాము. ఇంకా హ్యాపీ విషయంకి వస్తే అస్సలు అలా కాదు, టెడ్డీలాగే కాదు. హ్యాపీ క్వైట్ అపోజిట్, చెప్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటారు కూడా మీరు. సో అలా అనేసి వదిలేయకూడదు కదా, మనం నేర్పించాల్సింది కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. అంటే పిల్లలు అయిన తర్వాత చూసినవన్నీ కావాలి చెయ్యాలి అంటారు, కానీ మనం నేర్పిస్తూ ఉండాలి. హ్యాపీ వినిందా వినలేదా, మేము చేసామా వాడిని అడిగినట్టు బర్త్డే అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అంటే వాడి బర్త్డే వ్లాగ్లో షేర్ చేస్తాను, ఎలా చేసాం ఏంటి అనేది. బాబా డోర్ తీ, బాయ్ అప్పు జరుగు బుజ్జు. బాగుందా? ఇంకా నేను టెడ్డీ బర్త్డేకే పట్టీలు కొనియాలి టెడ్డీకి బర్త్డేకి అనేసి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. సరే హ్యాపీ బర్త్డే వస్తుంది కదా, ఇద్దరికి ఒకేసారి తీసుకుందాంలే అనేసి అనుకుంటూ అడుగుతూనే ఉన్న సుదర్శన్కి కుదరనే లేదు. కరెక్ట్గా ఇంకా హ్యాపీ బర్త్డేకి ముందు రోజు సరే అనేసి వెళ్తున్నాము. ఇంకా టెడ్డీ హ్యాపీ కూడా రమ్మంటే వాళ్ళు గోల్డ్ కొనాలన్నా ఏదైనా సిల్వర్ కొనాలన్నా రారనమాట. బోర్గా. అంటే టెడ్డీ ఓకే, హ్యాపీ అయితే అమ్మ మొహం మార్చుకుని కూర్చునేసి ఉంటుంది. వాడు అలా కూర్చుని అంటే అది మంచిగానే జరగదు అనమాట, అది ఇంకా ఫ్లాప్ అవుతుంది. అందుకనే తీసుకెళ్ళకపోవడం మంచిదిలే అనిపించింది. ఇంకా ఎలాగో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా చదువుకుంటూ ఉంటారులే, మనం ఇక్కడే కదా వెళ్ళేసి వచ్చేద్దాం అన్నాడు సుదర్శన్. అందుకే ఇంకా వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టేసి వస్తున్నాం. వాళ్ళిద్దరు రాలేదనేసి నాకు కొంచెం మూడ్ ఆఫ్ అనమాట, మొహం అలా పెట్టుకుని వచ్చాను. ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, రెడీ హ్యాపీ వాళ్ళు మాత్రమే తినేస్తున్నారు. ఇంకా సరే అనేసి ఇక్కడ తినేసి వెళ్దాం అన్నాడు సుదర్శన్. శ్రీనిధి అనేసి ఇక్కడే పక్కనే ఉంటుంది ఇంటికి. అక్కడేమంటే నేను దోశ తెచ్చుకుందాంలే అనుకున్నాను, కానీ ఇది చూశాను దైవడ, అది చూడగానే నాకు అది కావాలనిపించింది. ఇంకా సుదర్శన్ ఏమంటే దైవడ వద్దు అనేసాడు ఫస్ట్, మళ్ళీ కోల్డ్ అవుతుంది అనేసి. మళ్ళీ దైవడతో పాటు చోచోబాత్ తీసుకొచ్చాడు. ఇంకా దైవడ ఏమంటే నేను సుదర్శన్ హాఫ్ తిన్నాము, చోచోబాత్ ఏమంటే కేసరి కొద్దిగా తిన్నాను, అది సుదర్శన్ మళ్ళీ తినేశాడు. సో అలా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ టెడ్డీకి ఫోన్ చేసి కనుక్కుందాము అనేసి ఫోన్ చేస్తున్నాడు సుదర్శన్. అంటే వాళ్ళు తిన్నారా లేదా, తింటూ ఉన్నారు, పెట్టుకుంటున్నారు అప్పుడే వాళ్ళు, మేము బయలుదేరినప్పుడు. అందుకనేసి ఒకసారి వాళ్ళు అదేమంటే వాళ్ళు లేకుండా వెళ్ళామనుకోండి వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళ గురించే ఉంటుంది. సో ఎప్పుడు మాతోనే ఉంటారు కదా, అలా ఇంకా కనుక్కుంటా ఉంటే తినేసారంట. ఇంకా టీవీ చూస్తానంటా ఉండిందంట హ్యాపీ. సో వద్దు చూడొద్దు అని చెప్పు బాబా, చదువుకోమని చెప్పు. అదే అలవాటు అయిపోతుంది కదా, మనం మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతే హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు అనేసి అలా డిసైడ్ అయిపోతుంది హ్యాపీ లాంటి పిల్లలు. అందుకనేసి టీవీ వద్దు చదువుకోమని చెప్తే నెక్స్ట్ టైం నుండి వాళ్ళు మనం పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఎట్లాగో టీవీ పెట్టినివ్వరు, ట్యాబ్స్ ఇవ్వరు, అట్లా ఇట్లా అనేసి ఆలోచించుకొని. ఇంకా మా సుదర్శన్ అయితే సర్లే పాపం చూసుకొనిలే బుజ్జి పాపం, మనం కూడా లేం కదా అనేస్తాడు, కొంచెం కరిగిపోతాడు. వద్దు బాబా అలా చేయొద్దు అనేసి అంటుంటాను. ఇక్కడ శ్రీనిధిలో టెడ్డీ హ్యాపీకి శాండ్విచ్ అంటే ఆ వాఫల్స్ ఒకటి ఉంటుంది, అది ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళే ఇష్టం వాళ్ళిద్దరికి. అదే చూసుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ తింటున్నాము. ఇంకా దైవడ వండింది, వాళ్ళే వండింది, చాలా బాగుండింది. కొంచెమైనా పుల్లగా వండింది అనుకోండి, పెరుగు నాకు కోల్డ్ అయిపోతుంది. ఆ రోజు పుల్లగా లేదు, అలానే అంటే ఫ్రెష్గా ఉండింది అనమాట, చాలా బాగుండింది, టేస్టీగా ఉండింది. ఇంకా తినేసి వైట్ ఫీల్డ్లోనే మల్బార్ ఉంది, అదే అప్పుడు నాకు రింగ్ కొనిచ్చారు సుదర్శన్, గోల్డ్ రింగ్ ఒకటి, అక్షయ తృతీయకి పట్టీలు కొనుక్కున్నాను. సో అక్కడికే మళ్ళీ వెళ్తున్నాము.
యాక్చువల్‌గా నాకు నార్మల్‌గా లోకల్‌గా షాప్స్ ఉంటాయి కదా! వాటిలో తీసుకోవాలంటే ఇష్టం. ఎందుకంటే అక్కడైతే మనకి మంచి మంచి కలెక్షన్ ఉంటాయి. నాకెందుకో పెద్ద పెద్దవి తీసుకోవాలి. గల్ 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 అనేటివి తీసుకోవాలి అనేసి అనిపిస్తా ఉంది. ఈ సింపుల్‌వి చూసి చూసి చూసి. ఓకే, ఇది బాగుంది బుజ్జు. అది బాగాలేదు బాబా, ఇది బాగుంది. తీసుకో. గల్ గల్ అంటవలే ఉంటాయి బాబా. నాకు ఇది కొనివా? మరి ఉన్నాయి కదా. నవ్వుకోవద్దు, సీరియస్గా ఉండాలి. మా సుదర్శన్ సీరియస్గా ఉన్నాడండి అనేసి చెప్తా. ఇట్సా తెలుగు అబ్బా సుదర్శన్, ఒకసారి తిరిగా, ఒకసారి చూడు ఒక్కసారి. మువ్వలు ఎక్కువ ఉంటాయి, సౌండ్ వస్తుంది చూసారా, అలాంటివి తీసుకోవాలి అనిపిస్తూ ఉంది అసలు నాకు. అంటే నా కోసం అనేసి, టెడ్డీ హ్యాపీ వాళ్ళకంటే నాకు కావాలి అనేసి. కానీ అక్కడ అసలు లేవనే లేవు. పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ అవి గల్ 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 అనేటివి ఏది లేదు. ఇంకా మా సుదర్శన్ షాక్ అయిపోయి కూర్చొని ఉన్నాడు. అలాంటివి అడుగుతుంటే నేను మర్చిపోయా, పాత గోల్డ్ ఇచ్చేసి కొత్త తీసుకోను, పాతది ఇచ్చేసి కొత్త తీసుకున్నా అని చెప్పడం మర్చిపోయా. కూర్చున్నా. పాత గోల్డ్ కాదు, పాత సిల్వర్. వీళ్ళు పట్టీలు ఉన్నాయి, అవి రీసెంట్గా అవి లాస్ట్ ఇయర్ తీసుకునివే కానీ ఇరిగిపోయాయి, ఇరగొట్టేశారు. సో ఇంకా అవేమంటే అతికించుకోవడం దానికంటే ఇంకా అది ఎట్లాగో ఉన్నాయి కదా, ఇచ్చేసి ఇవి తీసుకుందాం కొత్తవి అన్నట్టుగా వచ్చాను. అది చూపించడం మీకు మర్చిపోయి ఎలాంటివి అనేది. సో ఇంకా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత గుర్తుకొచ్చి ఇంకా మళ్ళీ మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటిని బర్న్ చేస్తున్నారు. అంటే దాని మీద యానిమల్ పెయింట్ ఉంటుంది, ఆ పూసలు ఉంటాయి అలాడుతుంటూ హ్యాంగ్ అవుతూ. సో అలాంటివన్నీ తీసేస్తారంట వెయిట్ చూసే ముందు, అందుకనేసి అవన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇంకా యాపీవి చిన్నప్పుడు పట్టీలు ఒకటి ఉంటే అది కూడా తీసుకొచ్చాను. అవి కూడా ఇచ్చేస్తే కొంచెం మంచి పట్టీలుగా కొంచెం వెయిట్ ఎక్కువగా తీసుకోవచ్చు కదా అన్నట్టుగా. అవేమంటే మా ఎక్కడో ఎవరు తీసుకున్నారో తెలీదు. అక్కడ గాంధీ రోడ్లో గోల్డ్ షాప్స్ చూపిస్తుంటాను, అక్కడ ఎప్పుడో ఆ సిల్వర్ షాప్లో తీసుకున్నట్టున్నాం. మేమే తీసుకున్నామో గుర్తులేదు, ఆంటీతో వెళ్ళి తెచ్చుకొని ఉంటాను నేను. సో అదేమైందంటే దానికి ప్యూరిటీ అసలు లేదు, 30% ఉందంట అనిపించింది. సుదర్శన్ చెప్తానే ఉన్నాడు, ఆ చిన్న షాపులకు వద్దనేసి అందుకే బుజ్జి చెప్పేది నేను, వీటికి వెళ్దాము అనేసి. నువ్వేమో దానికి వెళ్దాం అంటూ ఉంటావు అనేసి. అంటే నాకేమంటే అక్కడ ఎక్కువ మోడల్స్ ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద వాటికంటే అనేసి అనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా మువ్వలు ఉండేటివి, గల్గలు ఉండేటివి అక్కడే దొరుకుతూ ఉంటాయి. సో అందుకే అక్కడికి వెళ్దాం అనేసి అన్నాను అంతే. ఇంకా నాకు ఈ మధ్య ఏమంటే మాటీలు తీసుకోవాలనేసి భలే ఇష్టంగా ఉంది. చాలా రోజులు సుదర్శన్ అడుగుతూనే ఉన్నాను, సరే ఇక్కడ చూద్దాము, సుదర్శన్ అక్కడ కూర్చో ఉన్నాడు కదా అన్నట్టుగా వచ్చాను. ఇక్కడ అసలు కలెక్షనే లేదు. అదిగో ఆ 3 టైప్స్ ఉన్నాయి అంతే, 3 మోడల్స్. ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు. ఇంకా సరే అన్నట్టుగా బ్లాక్ బీడ్స్ ఉంటే చూద్దాం అనేసి, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా బ్లాక్ బీడ్స్ చూడాలి అనిపిస్తుంది. తీసుకోకపోయినా. ఇంకో తెలుసా, నేను డైమండ్స్ తీసుకున్నాను సుదర్శన్ కొనిచ్చారు క్యారెట్ లేన్లో, అది నేను వేసుకోవట్లేదు. చూసారా మీరు, గమనించారా? ఎందుకు మళ్ళీ చెప్తానులేండి ఎప్పుడైనా, మళ్ళీ ఎప్పుడో ఎందుకులేండి, ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే అవి వేసుకుంటానే నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో, హెల్త్ బాగాలేకుండా ఉందేమో అనేసి అనిపించి తీసేసాను. అది ఎప్పుడు తీసి పక్కన పెట్టాను, అప్పుడు కొంచెం హెల్తీగా ఉన్నాను అనిపించి. కొందరికి డైమండ్స్ పడవంట, మా సుదర్శన్కి ఎవరో చెప్పారంట. సో అందుకనేసి ఇంకా అది యూజ్ చేయలేదు అట్లా. ఇంకా టెడ్డీకి యాపిక్ అనేసి ఇవి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు నేను నా చేతిలో ఉంది, అది వచ్చేసి నేను యాపిక్ అని తీసుకున్నాను. ఇది ఫస్ట్ది ఉంది, అది టెడ్డీకి అని తీసుకున్నాను. నాకు కూడా తీసుకున్నాను కానీ మా సుదర్శన్ నచ్చింది కొనిచ్చాడు, ఇలాంటివి తీసుకున్నాను. ఎప్పుడు నేను సిల్వర్లో తీసుకున్నాను, యాంటిక్ సిల్వర్లో తీసుకుంటా ఉంటాను. ఫస్ట్ టైం సిల్వర్లో తీసుకున్నాను, మా సుదర్శన్ కొనిచ్చాడు. బాగున్నాయి కానీ నేను అనుకున్నట్టువి లేవు కాబట్టి నాకు కొద్దిగా డిసప్పాయింటెడ్ అనమాట. ఇంకా అలా ఇంకా అవి తీసుకునేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత టెడ్డీ హ్యాపీకి వేసి చూడాలి అనేసి. ఇంకా వాళ్ళిద్దరు టెడ్డీ పాపం ఏది ఇచ్చినా వేసుకుంటుంది, నచ్చుతాయి. హ్యాపీతోనే పెద్ద ప్రాబ్లం అసలు. చూద్దురు కానీ ఎలా బిహేవ్ చేసిందో. ఇంటికి రాగానే టెడ్డీ హ్యాపీకి చూపిస్తూ ఉంటే ఇవి ఫస్ట్ టెడ్డీ అనమాట, అవి నచ్చినట్టున్నా మా హ్యాపీకి. ఇంకా ఇవి వచ్చేసి హ్యాపీవి అని చూపిస్తున్నాము. వేసుకో, గల్లు 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 అంటాము ఒకసారి మళ్ళీ చూపించి ఒకసారి ఎట్లా అంటారు. గల్లు గల్లు అని డాన్స్ చేస్తా అన్నాడు.
సరిపోతాయి నాన్న, బాగున్నాయి. అదే సాగుతాయి, వేసుకొని తిరుగుతా ఉండాలి. ఇంకోటి ఏది అది ఊరికే వేసామా, తీసేస్తావు కదా, స్కూల్కి వేసుకెళ్తావా? మరి బాగున్నాయా? కొంచెం టైట్గా ఉన్నాయి కదా, లే స్టాండ్ చేయి. అదేంటి పొట్టిగా టైట్గా ఉంటే ఎట్లా? నీకు సరిపోయాయి కదా అక్కడ. నాకు సరిపోలేదు, నేను ఎక్కడ వేసుకున్నాను? నువ్వు పెట్టుకొని చూసి అబ్బో ఇట్లా ఇక్కరా నీకు వచ్చేసింది, సరిపోయింది. నచ్చాయి అయ్యి పట్టీలు, నచ్చాయి నీకు? నీకే ఇవి కూడా బాగున్నాయి. తినన్న వాడి బర్త్డేకి టెడ్డీ కొనిస్తారా అని చేసి 2 వాడికి వచ్చినట్టు చేసినాడు. వీడివే ఇవి, అవి వాడికా? దొరికా బుజ్జు నువ్వు. లేటెడ్డా ఇది యాప్ ఓడికి రా, ప్రామిస్ గారా. అవి టెడ్డోడికి తీసుకునింది, ఇవి యాప్ ఓడివి. అమ్మా నాకు కొనిలేదురా, అందుకనేసి నాకు మైండ్ పని చేయట్లేదు. ఏమో వేసుకొని చూడు. వీడికి ఎట్లా హ్యాపీ, వీడికి కావాల్సిన వీడికి వచ్చే. టెడ్డా ఇప్పటి నుండి మీరు రండిరా, నాకు మైండ్ పని చేయట్లేదు. తెప్పేస్తుంది అమ్మ, అన్ని ఇట్లా చేస్తుంది. డిసప్పాయింట్ టెడ్డా అక్కడ ఏం తెలుసా అసలు? ఎందుకులే చెప్పలేను. అది కూడా వేస్తాను రా, బర్త్డేకి వేయాలి బాబా, ఇప్పుడు కాదు. ఉంటాడ్డా నీకు నేను వేస్తాను, వెయ్యరా కాలికి. నీకేనా టెడ్డా అవి? చూడు చిన్నపిల్లడు వాడికి పట్టలేదు. అవి కూడా అట్లే ఉన్నాయి పొట్టిగా కదా. నీకు కాదు బాబా, వాడికి కాదు నేను చెప్పి. 2 నాన్న, ఇవి కూడా నీదే. ఇదే చూసింది అసలు నేను. ఒకసారి వేసి చూడు నాన్న, బాగుంటాయి. నేను గల్ అనేటివి కావాలనేసి తీసుకున్నాను, సింపుల్ గా ఉన్నాయి కదా అనేసి. ఇదే పట్టుకో బాబా, ఉల్టా వేస్తున్నావు. డిజైన్ ఏది బాబా? డిజైన్ చూడు, ఇట్లా ఇట్లా. అది కూడా ఒకటి పెట్టుకుందాం, ఉండి చూద్దాం ఎలా ఉంటుందో. ఇట్లా వే బాబా. బా ఎంత బాగున్నాయి ఇవి. ఇంకా వీరికి వదిలేసావా? టైట్ చేయొద్దులే. అంతే బాబా, పైన చూడు వాడి కరెక్ట్. అవి బాబా నన్ను డమ్మీ చేస్తావు బాబా నువ్వు. హ్యాపీకి అవే అని తీసుకున్నాం మనం. వాడికని తేలేదు, ఒక టెడ్డీకి ఒక హ్యాపీకి అని తెచ్చి లాస్ట్ 2 వాడికి అయ్యాయి. 2 బాగున్నాయి నాన్న. అప్పుడు నీకే 2 అలా 1 ఒకటి బర్త్డే రోజు ఇదొకటి అదొకటి వేసుకో, బాగుంటాయి. ఎంత బాగుంటాయి వెరైటీ. ఎవరు ఇప్పుడు మ్యాచింగ్లు ఉండట్లేదు లేరా. చాలా బాగుంది హ్యాపీ. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇది తెడ్డ నీకు నావి ఇస్తానులే, తీసుకో. నైస్ తెడ్డ, చాలా బాగున్నాయి. ఇది కింద పెట్టు, లెగ్ ఇది సరిపోయింది కదా. ఇట్లా పెట్టురా, బాగున్నాయి టెడ్డ. పెట్టుకో, అవి ఎక్కడ తగులుకోవు. వాటర్ పార్క్లోకి వెళ్ళవు. నీకు అట్లాంటివి ఉండాలి. బ్లూ గ్రీన్ ఉంది, భలే ఉంది కదా. పర్పుల్ బాబా సెలెక్షన్ రాది. దగ్గరగా ఉంచండి కొంచెం. అక్కడ
బబ్బా కాలు కూడా ఒకేసారి వచ్చాయి. బబ్బా కూడా ఏదో ఒకటి వేయాల్సింది. ఇంత గల్ గల్ అంటే డాన్స్. ఇంకా పిల్లలు లేకుండా షాపింగ్కి వెళ్తే ఇలా జరుగుతాయి. లాస్ట్కి హ్యాపీ సాధించింది, వాడికి కావాల్సినవి వచ్చేసాయి వాడికి. ఇంకా మేము వచ్చే లోపలికో ఈ వాల్నట్స్ తిని పెట్టి ఇగో ఇలా ఇవన్నీ వేస్ట్ అంతా తిండిలో పెట్టుంది. హ్యాపీ బర్త్డే పట్టీలు స్టోరీ ఇదనమాట. అందుకే పిల్లలు తీసుకెళ్లకుండా వెళ్ళామనుకోండి ఇట్లాంటివే జరుగుతాయి. వాళ్ళని తీసుకెళ్ళుంటే కరెక్ట్ సైజులో కరెక్ట్గా మంచిగా సెలెక్ట్ చేసుకుని వచ్చి ఉంటాం కదా. సో ఇట్లా అయిపోయింది అనమాట లాస్ట్కి. ఇంకా మీకు కొన్ని చూపిస్తాను. ఏమంటే నేను 2 శారీస్ తీసుకున్నాను. నార్మల్గా జార్జెట్ షిఫాన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం, మెత్తగా ఉండే శారీస్ అంటే. సో ఆ బ్లాక్ వైట్ హార్ట్స్ ఉన్నాయి చూసారా, అది చూసి తీసుకున్నాను, చాలా బాగుండింది. ఇంకా ఈ పింక్ ఆనియన్ పింక్ కలర్ శారీ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ 2 శారీస్ తీసుకుందామని తీసుకుని దాంతోపాటు ఏమంటే ఒక లాంగ్ ఫ్రాక్ ఒకటి బ్లాక్ కలర్లో, ఇంకోటి కాటన్ కుర్తీ ఒకటి. తన దగ్గర ఇవన్నీ ఉంటాయి, కస్టమైజ్ చేస్తుంది. దాని తర్వాత ఇలా శారీస్ ఉంటాయి, ఏది కావాలంటే తన దగ్గర అన్నీ దొరుకుతాయి అన్నమాట. సౌజన్య అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అన్నీ ఇస్తాను, డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు. సో ఇది తీసుకున్నాను. ఇది కొంచెం లూజ్ అనిపించింది నాకు, సో కొంచెం టైట్ చేసుకుంటే కొంచెం కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇది. ఇంకొకటి వచ్చేసి మనకి ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటిది వాళ్ళు స్టిచ్ చేసి పంపిస్తారు మనకి. సో అలా మంచిగా కుట్టించుకోవచ్చు, మంచిగా కస్టమైజ్ చేస్తారు. ఇంకా ఈ దసరా కోసం న్యూ కలెక్షన్ ఉంది తన దగ్గర. సో మీరు షాపింగ్ చేయాలి దసరా కోసం అంటే మాత్రం, దసరా దీవాలి, మీరు కంపల్సరీగా తన పేజ్ మాత్రం చెక్ చేయొచ్చు, తనకి ఏది కావాలంటే అది పంపిస్తుంది మీకు. నెక్స్ట్ ఈ శారీ, షిఫాన్ శారీ ఎంత నచ్చిందో నాకు, అసలు ఎంత మెత్తగా ఉందో, బాలే ఉంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇంకో చూపించాను మీకు, ఫస్ట్లో వచ్చింది బ్లౌజ్, బాలే ఉంది. అది స్టిచ్ చేయించుకోవాలి, లేదా నార్మల్గా ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ ఏదైనా ఉంటే మనం వేసేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుంటుందో, ఎక్కడికైనా వెళ్ళచ్చు కూడా ఇలాంటివి వేసుకొని, ఇంట్లోనే వేసుకొని ఉండాలంటే కూడా వేసుకోవచ్చు స్టైల్గా, చాలా బాగుంటుంది. ఇంకా నేను కుర్తీ అన్నాను కదా, కాటన్ కుర్తీ, ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది అక్క, మీకు పంపిస్తాను చూడండి అనేసి పంపించింది. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఇది నాకు కొద్దిగా పొట్టిగా అనిపించింది, నేను ఇంత పొట్టిగా వేసుకోను, ప్యాంట్స్ మీదకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఆనియన్ కలర్ శారీ, ఆనియన్ పింక్, ఎంత నచ్చిందో నాకు, భలే ఉంది. ఈ మధ్య నాకు ఈ కలర్ ఎందుకో నచ్చేస్తా ఉంది. ఇంక ఈ శారీ అయితే కట్టుకున్నట్టే లేదు, ఎంత క్వాలిటీగా ఎంత బాగుందో. సో ఇలాంటివి చాలా ఉన్నాయి తన దగ్గర కలెక్షన్, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను ఈరోజు నేను, మీరు చూడండి. ఇంకా లంచ్ చేయాలిగా, సో ఆ రోజు ఏమంటే వెజిటేబుల్ పులావ్ లాగా చేసేద్దాము అనేసి అని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇంకోటి ఏమంటే ఎవరైనా బర్త్డేకి ఇది కావాలి, ఇది చెయ్యాలి అనేసి అడుగుతారు. అంటే నాకు ఇష్టమైనవి బర్త్డే రోజు చెయ్యమ్మా, అంటే గులాబ్ జామ్ అనుకోండి, గులాబ్ జామ్ చేయమనేసి. సో అట్లాంటివి ఏదైనా అడిగి చేయించుకుంటారు కదా. మా హ్యాపీ అలా కాదు, బర్త్డేకి ముందు రోజులే చేయించుకుంటాం నా దగ్గర అన్ని. అంటే వాడికి తెలుసు పాపం, ఆ రోజు వాడికి మ్యాథ్స్ ఎగ్జామ్, ఇంకా టెన్షన్ ఉంటుంది, ఎగ్జామ్ టెన్షనే సగము, బర్త్డే అంతా సగం అయిపోతుంది. ఇంకా ఆ రోజు ఏం తిన్నా కానీ అంత ఇష్టంగా తినలేదు చేసినా కానీ, అందుకనేసి ఇంకా ముందే అడుగుతున్నట్టు అనిపించింది. ఇంకా నేను పలావ్ చేస్తుంటే పన్నీర్ చెయ్యమ్మా నాకు అనేసి అడిగింది. సో ఇంకా అప్పటికప్పుడు నేను ఇంకా ఈ పన్నీర్ రెసిపీ ఒకటి చేస్తున్నాను. ఎట్లా అంటే ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంతకుముందు చాలాసార్లు చూపించినాను మీకు నేను. రాధిక అంటగా సూర్య అన్న వాళ్ళ వైఫ్, సో ఆ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను, తను అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి చేసి ఉండింది. సో అలా నేర్చుకున్నాను ఎలా చేయాలనేది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ కొంచెం, సాల్ట్ కొద్దిగా అన్నీ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా ఈ పన్నీర్ని అలా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అంతే. అట్లా పెట్టే వద్దా దీన్ని, వదిలే. ఉడికిందో లేదో బుస్ అనిపోయి ప్రజలంతా తీపిచ్చేస్తున్నాం. తీనా బ్రోకలీ అన్నీ కానీ దాని పేరు టమాటో బాత్. హ్యాపీ కొంచెం వెజిటేబుల్స్ ఏమి వేయలేదే చూడు, క్యారెట్, బీన్స్ అవన్నీ వేయలే. అది నా దాంట్లో వెజిటేబుల్ కాదు. హ్యాపీ అబ్బా వల్లేదే. హ్యాపీ నేను పెట్టు. నువ్వేం చేస్తాడు చిన్నపిల్లోడు.
హ్యాపీ మీరు ఆ సోప్తో చేసుకుంటున్నారా? అందుకే ఫేర్గా కనిపిస్తున్నావు కొంచెం. తీసి పక్కన పెట్టుకో. నువ్వు కూడా నిజంగా తెలుసా, వెజిటేబుల్స్ అంటేనే ఏంటో ఎనిమిలాగా చూస్తూ ఉంటుంది టెడ్డీ. ఇంకా అలా అది అయిపోయిన తర్వాత ఏమంటే హ్యాపీ అక్కడికి వదలలేదు పన్నీర్తో. దాని తర్వాత పుడ్డింగ్ ఉంది కదా, ఈ మధ్య నేను మీతో షేర్ చేశాను ఒకసారి, చిన్న చిన్ని పునుగులు లాంటివి వేసాను. తర్వాత మిల్క్ పుడ్డింగ్ అనేసి చేశాను. ఆ రెసిపీ షేర్ చేయ ఆశ అనేది చాలామంది అడిగారు. మళ్ళీ కుదరనే లేదు అసలు. మళ్ళీ హ్యాపీ దే వల్ల మళ్ళీ షేర్ చేస్తున్నాను మీకు. మళ్ళీ అడిగింది అనమాట నాకు మిల్క్ పుడ్డింగ్ చేసి అమ్మా అనేసి. ఇంకా అలా చేస్తూ ఉంటే టెడ్డీ ఉండేసి నాకు చాక్లెట్ పుడ్డింగ్ కావాలా శక్క అని స్టార్ట్ చేసింది. సరే చేద్దాం అనేసి నేను నార్మల్గా 1/2 లీటర్ మిల్క్ పుడ్డింగ్ ఒకటి చేసేద్దాంలే అనుకున్నా. కానీ అడిగేసరికి 1 లీటర్తో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను అరుంధతి వాళ్ళకి అలా ఇవ్వలేదన్నమాట. సో ఈసారి ఇచ్చి పంపిద్దాము అనుకునేసి ఇంకా 1 లీటర్తో చేద్దాము పుడ్డింగ్. వీళ్ళు ఇష్టంగా తిన్నారు కదా, ఇంకా అబ్బోడు కూడా వస్తాడు. సో అందుకని తింటాడు కదా, వీకెండ్ అయితే అబ్బోడు వస్తుంటాడు. ఇంకా అట్లా అనేసి ఎక్కువ చేద్దాం అనేసి ఇంకా 1 లీటర్ అదే చేశాను. ఇంకా ఈ లోపల టెడ్డీ వచ్చేసి ఇలా అడిగింది చాక్లెట్ పుడ్డింగ్ అనేసి. ఇంకా సరే దీంట్లోనే 1/2 తీసేసి చాక్లెట్ పుడ్డింగ్ చేద్దాం అనేసి అనుకున్నాను. అదే ఇది కార్న్ఫ్లవర్ అనమాట. కార్న్ఫ్లవర్ వేసే ముందేమంటే అది వచ్చింది, ఆ థాట్ వచ్చింది. అందుకని ఇంకా వేరే వేరే దాంట్లో వేసుకొని 1/2 లీటర్ దీంట్లో, 1/2 లీటర్ ఇంకొక దాంట్లో. 1/2 లీటర్ ఏమంటే చాక్లెట్ చేద్దాము, 1/2 లీటర్ వచ్చేసి ఓన్లీ మిల్క్ పుడ్డింగ్ చేద్దాం అనేసి అనుకొని ఇంకా అక్కడికి స్టాప్ చేశాను అనమాట. నేను కార్న్ఫ్లవర్ కావాలి దీనికి, దాంతో షుగర్ కావాలి, ఇంకా మిల్క్ పౌడర్ కావాలి, అంతే. ఇంకేం అవసరం లేదు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవి. ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే కోకో పౌడర్ వేసుకోవాలి, అంతే అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను చాక్లెట్ ఫ్లేవరే చేసేస్తున్నాను. మిల్క్ పుడ్డింగ్ ఈజీ, అది మళ్ళీ చేద్దాంలే, ఇది కొంచెం ఎక్కువ అంటే నాకు రాదు, ఫస్ట్ టైం చేస్తున్నాను చాక్లెట్ అనేసి ఫస్ట్ చేస్తున్నాను. సో 1/2 లీటర్ మిల్క్లో ఏమంటే 5 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లవర్ తీసుకోవాలి, అలాగే 5 స్పూన్స్ వచ్చి షుగర్ తీసుకోవాలి. స్పూన్ కొంచెం చిన్నది అనుకోండి, షుగర్ కొంచెం ఎక్కువ కావాలి అంటే 6 స్పూన్స్ అలా తీసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది అంతే. ఇంకా కోకో పౌడర్ వచ్చేసి ఒక పెద్ద స్పూన్కి 1 స్పూన్ తీసుకున్నాను అంతే. ఇంకా ఇలా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఆ లమ్స్ అంతా పోవాలి. దాని తర్వాత ఏమంటే ఇది కొంచెం గట్టిగా థిక్ అవుతుంది అనమాట. అప్పటి వరకు కొద్దిగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తెలిసిపోతుంది కొంచెం మరీ గట్టిగా అవ్వకుండా కొంచెం ఇట్లా ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏదో ఒక బౌల్ లాంటిది ఒకటి తీసేసుకొని దాంట్లో ఈ బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. అది వేసేసుకున్న తర్వాత ఇంకా మనం చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. మేము తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు, లేదా బెంగళూరు నుండి తిరుపతికి వచ్చేటప్పుడు ఎంపైర్లో తింటూ ఉంటాం, మీకు చూపిస్తూ ఉంటాం కదా. అక్కడ ఇలా లంచ్ అయినా ఇలా డిన్నర్ అయినా చేస్తూ ఉన్నప్పుడు పక్కన ఈ పుడ్డింగ్ అనేసి సేల్ చేస్తూ ఉంటారు. మనకి కావాలంటే తీసుకోవచ్చు, అడుగుతూ ఉంటారు అనమాట. అది ఒకసారి తీసుకుంటే నాకు అసలు నచ్చలేదు. హ్యాపీ కావాలంటే సుదర్శన్ కొనిచ్చాడు, తినింది, అదే నాకు అంతగా నచ్చలేదు, బాగాలేదు. అది కూడా ఇలాంటి మిల్క్ పుడ్డింగే అనేసి తర్వాత తెలుసుకున్నాను నేను. సో మిల్క్ పుడ్డింగ్ ఇంత ఈజీగా చేయడము అనేసి అనిపించింది. అంటే మనకంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇంకోటి ఏమంటే అది అయిపోయిన తర్వాత 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం తొందరగా అయిపోతుంది, వీళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా తినాలి అనేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే తొందరగా అయిపోతుంది దాంట్లో పెట్టాను. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే కరెక్ట్గా 2 hours పెడితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ప్లెయిన్ మిల్క్ పుడ్డింగ్ చేస్తున్నాను. అలాగే ఒక పక్క ఏమంటే ఈ కార్న్ బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా ఈ మిల్క్ పుడ్డింగ్లో చెప్పాను కదా ఓన్లీ నార్మల్ మిల్క్ అనమాట, ప్లెయిన్ మిల్క్. దాంట్లో 5 స్పూన్స్ వచ్చేసి కార్న్ పౌడర్ వేసుకోవాలి, 5 స్పూన్స్ వచ్చేసి షుగర్ వేసుకోవాలి, అంతే సరిపోతుంది. సేమ్ ఇంకా ఈ సేమ్ ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ అంతా. ఇంకా మిల్క్ పౌడర్ తీసుకోవాలని చెప్పాను కదా, అది ఎప్పుడు యూజ్ చేస్తారో చూపిస్తాను, అది ఇప్పుడే కాదు. ఇంకా ఇలా ఏమైనా స్నాక్స్ ఇలాంటి టైంలో ఏమైనా చేస్తూ ఉన్నాను అనుకోండి, హ్యాపీ నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది అనమాట, అయిపోయిందా లేదా అన్నీ చూస్తూ ఉంటుంది. వాడికి వచ్చేస్తాయి కూడా అనుకుంటాను నేను చూసి. నార్మల్ ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదంటే ఓకే, డీప్ ఫ్రిడ్జ్లో కూడా ప్లేస్ లేదనమాట ఇక్కడ నాకు. ఏమంటే సగానికి సగము చాక్లెట్సే ఉంటాయి, చాక్లెట్స్తోనే నిండిపోయి ఉంటాయి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తెచ్చిపెట్టుంటాడు మా సుదర్శన్ అన్ని ఇక్కడ. ఏమంటే తెచ్చినప్పుడు తినేస్తే పర్వాలేదు, నేను తిననివ్వను కదా, వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా వస్తుంది అన్నట్టుగా దాచిపెడతా ఉంటాను. అలా స్టోర్ అయ్యి అక్కడ అన్నీ అయిపోతాయి అనమాట. ఇంకా వేడి కార్న్ భలే ఉంటుంది అసలు, నాకు చాలా ఇష్టం స్వీట్ కార్న్. ఇంకా దీంట్లో కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ నార్మల్గా ఎలా ఉడకపెట్టుకుంటామో అంతే. అలాగే నేను 2 విజిల్స్ పెడతాను, తొందరగా అయిపోతుంది. ఇంకా స్వీట్గా ఉంటుంది కార్న్, దీంట్లో మళ్ళీ సాల్టీగా, అది జ్యూసీగా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం, చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాలుతుందా కుక్కర్? తొందర తీసుకురేటా, నీకు ఏది కావాలి తీసుకెళ్ళు. నువ్వు నాన్న
నేను తీసుకుంటా. తీసుకో. అనిత అంటే వాళ్ళు చెప్తా అది తీసుకో ఇస్తామమ్మా. నేను రోల్ చేస్తే ఇట్లా నేను వెన్నెలా ఇచ్చే. నువ్వు వైట్ పుడింగ్స్ చే, నేను బ్లాక్ పుడింగ్స్ చేస్తా. బ్లాక్ ఇది ఇంకా వేడిగా ఉందట్టుంది. లేదు, అది అట్లే ఉంటుంది. నాకు టూత్ పిక్ తెచ్చేదా చూడొచ్చు. ఇది కొంచెం జారు జారు జారు. ఏం కాదులే అమ్మ, పట్టు తినచ్చు. పట్టు మళ్ళీ పెట్టాలమ్మ అది. వద్దులే. జారు జారు బాగా వచ్చిందమ్మా. గట్టిగా అయిపోయిందమ్మా. ఇది అవ్వలేదు అనుకుంటాను. పెట్టేయమ్మా, అది అవ్వలేదు. అయింది. ఓ చాక్లెట్ ఫస్ట్ టైం కదమ్మా ఉంటుంది. అగారో కొద్దిగా అవ్వాలి హ్యాపీ, నీ వల్లే హ్యాపీ అంతా. అమ్మాయి చేసి చెప్పాలి చూడు. అవును, ఏం కాదమ్మా, దాంట్లో చేస్తాం కదా. కట్ చేసేసా. మనము ఈ టైంకే తీసాండి అమ్మా. చూడు బుజ్జి ఎవరు వచ్చారు. ఇది బాగా వచ్చింది కానీ సరిగ్గా రావాలి. నాకెందుకో తెలియదు, చాక్లెట్కి రిలేటెడ్ ఉంటాయి కదా, అవి అట్టర్ ఫ్లాప్ అవుతాయి. కేక్ చేసినా సరిగా రాదు. లాస్ట్కి పుడ్డింగ్ ఎంత ఈజీగా చేయడము, దాంట్లో కూడా అదేమంటే ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసిన తర్వాత ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ అలా, అది మాత్రం రాలేదు. మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఇంకా కొంచెం పెట్టాలేమో అనేసి, అంటే కొంచెం పల్చగా అయిందేమో అనేసి అనిపించింది. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి మనము పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. లేకపోతే అదిగో మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో కొంచెము. ఇంకా చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. మిల్క్ పుడ్డింగ్ ఎంత ఎమ్మీగా ఉంటుందో తెలుసా. అసలు ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ తినలేం, పిల్లలైతే ఎన్నైనా తినేస్తారు. హ్యాపీకి అయితే చాలా ఇష్టంగా తింటుంది. తినడం కంటే మిల్క్ పౌడర్లో ఇలా రోల్ చేసుకుని ఆ పౌడర్తో తింటే భలే ఉంటుంది. ఇలా చెయ్యి కింద పెట్టినన్నా ఏందాడు తినడం. ఎన్నిసార్లు నేర్పిస్తూ ఉంటాను, నీట్గా తినాలిరా, నీట్గా ఉండాలిరా అనేసి. అస్సలు పట్టించుకోదు హ్యాపీ. బీపీ వచ్చేసి ఇంకా కెమెరా ఆఫ్ చేసేసాను. దాని తర్వాత అరుంధతికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఏమంటే ఇది కట్ చేసిన తర్వాత ఇది బాగా వస్తే మళ్ళీ ఇది కూడా పెట్టిద్దాం అనేసి చూశానమాట. సో కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా అనిత ఏదో ఒకటి పంపిస్తానే ఉంటుంది. సో అలా ఇంకా అనిత వాళ్ళకి కూడా ఇచ్చి పంపిద్దాం. లాస్ట్ టైం మిల్క్వి పంపించాను, చాక్లెట్వి పంపించలేదు. ఇంకా ఈ చాక్లెట్వి అయిన తర్వాత రెడీ హ్యాపీకి చాక్లెట్వే నచ్చాయి మిల్క్ కంటే. అసలు ఇదే బాగున్నాయి అనేసరికి ఇంకా సరే అయితే వాళ్ళకి కూడా పిల్లలకి నచ్చుతాయి అన్నట్టుగా అవి పెట్టాను. బాగుందా? ఇంకా హ్యాపీకి మ్యాథ్స్ ఎగ్జామ్. హ్యాపీ ఏమంటే ఒక దగ్గర కుదువుగా కూర్చొని నీట్గా చదువుకోదు, ఆడుతూ పాడుతూ అంటే అట్లు ఇట్లా తిరుగుతా చదువుతుంది. మా సుదర్శన్ వాడిని అట్లానే నేర్పించాడు. నాకేమో అలా ఇష్టం ఉండదు, ఒక దగ్గర కూర్చొని పద్ధతిగా మంచిగా నేర్పించాలి అనిపిస్తుంది. ఇంకా సంగీత ఒక రోజు వస్తే ఒక రోజు రాదు. ఆ చిన్న బేబీతో ఏదో ఒకటి ఉంటుంది కదా, అందుకని నేను కూడా గమ్ముగా అయిపోతాను. ఇంకా తను వచ్చినప్పుడు పాపం హెల్ప్ చేసి ఇస్తూ ఉంటుంది. ఇంకా నార్మల్గా నేనే వాష్ చేసేసుకుంటాను అన్నీ, ఇంకా గిన్నెలు అంతా. ముందు రోజు నైట్ ఏమంటే పాలక్ కర్రీ చేశాను. ఇంకా పక్క రోజు ఎగ్ దోశలు చేసేసుకొని దానికి ఆ కర్రీ బాగుంటుంది అన్నట్టుగా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అలా. ఎగ్ దోశ అయితే ఎంత బాగా వచ్చిందో, నాకు ఇష్టం ఉండదు కానీ టెడ్డీ హ్యాపీకి వాళ్ళకి మాత్రం వేసి ఇచ్చాను, చాలా బాగుండింది. సో దానికి ఇంకా ఆ కర్రీ కూడా చాలా బాగుంది, కొత్తగా బాగుంది. నార్మల్గా ఎగ్ దోశ హ్యాపీ అయితే ఉట్టితే తినేస్తుంది. టెడ్డీకి మాత్రం ఏంటి చట్నీ అయినా కారం అయినా సాంబార్ అయినా అలాంటిది ఫస్ట్ టైం పాలాకు కర్రీతో తింటా ఉంది. సుదర్శన్కి కూడా ఎగ్ దోశ వేసి ఇచ్చాను. దాని తర్వాత ఏమంటే ఉండు బుజ్జు నువ్వు తిన్నావు కదా కారం దోశ వేసిస్తాను నీకు అనేసి మా సుదర్శన్ కారం దోశ వేసిచ్చాడు. ఎంత బాగుండిందో అసలు.
వన్ స్ట్రైక్ ఇది ఒక్కడే ఉంది కదా. రేపు ఈ స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఇదంతా కవర్ చేసి చాలు చాలు. రేపు జీరో స్ట్రైక్ ఆఫ్ చేయాలి. 0 పెట్టేసుకోవాలి నెక్స్ట్ దానికి వెళ్తున్నప్పుడు. నెక్స్ట్ 2 3s are 6. నెక్స్ట్ కాదు బాబా 2 6 are. నీవు ఫస్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసుకోవాలి, అయిపోయింది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. 3 కూడా 3 కూడా అంతే, అంతే ఒక్క లైన్ కొట్టు చాలు అంతే. నెక్స్ట్ 2 3s are 6 అయిపోయింది. నెక్స్ట్ 2 పెన్తో రాస్తావు పెన్సిల్ 2 6 are 2 6s are 2 6 are 12. చూడలా డెట్రాస్. ఎగ్జామ్కి అంతా నీట్గా ప్రిపేర్ అయిపోరా, చాక్లెట్స్ తీసుకెళ్తాను, చాక్లెట్స్ కొనుక్కొని వద్దామన్నాడు సుదర్శన్. ఏమంటే ఎవ్రీ టైం వీళ్ళ బర్త్డేస్ తిరుపతిలో జరుగుతాయి, మా సునీల్ తీసుకొచ్చిస్తారు వీళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్. ఇంకా ఇప్పుడు ఏవి కొత్తగా వచ్చాయి సో అలాంటివి కొన్ని తెచ్చిస్తారు, వీళ్ళకి ఇష్టంగా భలే ఉంటాయి. కానీ ఈసారి ఏమంటే అబౌట్ బర్త్డేకి ఇంకా సుదర్శన్ తీసుకొచ్చుకోవాలి. ఒకటి సరిపోదు, ఒకటే చాక్లెట్ బల్బ్ అది బాబా. హ్యాపీ పిల్లక తీరా గలీజ్గా అట్లా వెళ్తావా? సరే నేను వెళ్తా. వెళ్ళేసానన్న వాడికి చూసి చెప్పు. హెల్మెట్ తీసుకోండి. ఏ పోనీ బాబా ఎక్కడికి వెళ్తాం? ఇంటికా? హాఫ్ అన్ అవర్ వెళ్ళేసి వచ్చారా, అయిపోయినట్టు చూడలా బాబా. హ్యాపీ ఏమది? అయ్యి బావ హ్యాపీ చిప్స్ ఏ మంచిగా చూపిరా. ఓన్లీ స్ప్రే తెచ్చుకొని ఉండొచ్చు కదా బాబా. స్ప్రే అది క్రీమ్ కదా. స్ప్రే జెల్ ఇచ్చాడా? స్ప్రే అడిగాను. నేనే సెలెక్ట్ చేశాను. అక్కడ చూసి జిప్ ఉందా అక్కడ కనపడుతుంది, దాని జిప్ ఎక్కడ? అయ్యా డైరీ మిల్క్ ఏదో అటు సైడ్ తిరుగుంది. ఇడేం చేస్తున్నాడు? అది కాదు అక్కడ నలిగిపోతాయి. ఎందుకు అబ్బు వాడిని అట్లా తీమంటున్నావు? వాడు పాడు చేసి పెడతాడు, వాడి సంగతి తెలియట్లా నీకు. హ్యాపీ బర్త్డే. స్లోగా పెట్టు, ల్యాప్టాప్ ఉంటుంది. స్లోగా రా. ఇంకా నెక్స్ట్ డే హ్యాపీ బర్త్డే ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా మా డిన్నర్ అనమాట నైట్ అది. సో ఇంకా హ్యాపీకి కరెక్ట్ 12కి విష్ చేశాను. సో ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. హ్యాపీ బర్త్డే నిన్న.